మేము ఒకటే మెయిన్ ఎయిమ్గా వచ్చామండి. అంటే నేను ఫస్ట్ మీకు ట్రాక్ రికార్డ్ చెప్పేస్తాను. మా దగ్గర 1300+ ఇప్పటికి ఐ థింక్ మళ్ళీ 1370+ క్యాండిడేట్స్ చదివారు. అందులో ఒక 7-8 పిల్లలకి రాలేదండి ఉద్యోగాలు, రాలేదు. అది ఎందుకు రాలేదు అని అంటే, ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి వస్తారు డబ్బున్న వాళ్ళే. ఆ 7 కూడా హైదరాబాద్కో వేరే వేరే ప్లేసెస్కి వస్తారు మన అకాడమీలకి. అకాడమీకి రారు, ఫీజులు పే చేస్తారు, అకాడమీకి రారు, క్లాసులకి రారు. వాళ్ళు వచ్చిన పర్పస్ వేరు, బట్ ఇది చెప్పుకొని వచ్చారు. అలా నేను గత 6-7 సంవత్సరాల్లో సంవత్సరానికి ఒకడన్నా ఇద్దరు దొరుకుతారు కదండి. అలాంటి వాళ్ళే తప్ప నాకు ఏవియేషన్లో నేను సెటిల్ అవ్వాలి అని వచ్చిన ఏ ఒక్క అబ్బాయి ఏ ఒక్క అమ్మాయి మిస్ అవ్వలేదు, ఏ ఒక్క అబ్బాయి మిస్ కారు కూడా. బికాజ్ ఎందుకంటే వీ హ్యావ్ దట్ ఎథిక్స్. అంటే వీళ్ళకి ఇట్లా ప్రాపర్గా ప్లేస్మెంట్ ఇవ్వాలి, వీళ్ళని కష్టపెట్టించాలి. క్లాస్ రూమ్లో మేము కష్టపెడతాం, కష్టపెట్టి దగ్గర కూర్చోబెట్టుకొని చదివిస్తాము. ప్రిపరేషన్, ఇంటర్వ్యూకి ప్రిపరేషన్ చేపిస్తాము. ఇంటర్వ్యూలో సక్సెస్ కొట్టేస్తారు. కోర్స్లో ఒక 4-5 మంత్స్ కోర్స్ అయిపోగానే పిల్లలకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. జుజుబి మా పిల్లలకి జాబ్ అంటే జుజుబి, కొట్టేస్తాం జాబ్. ఏవియేషన్ అంటేనే బేసిక్గా ఇంటర్వ్యూస్ చాలా టఫ్గా ఉంటాయి అని అంటారు. ఎస్. హౌ యూ ట్రైన్ యువర్ టీమ్ అండ్ అగైన్ గ్రూమింగ్ అనేది టాప్ మోస్ట్ ప్రయారిటీ అని అంటారు. ఎస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీరు అన్నట్టు అర్బన్ ఏరియాస్ నుంచి రావచ్చు, రూరల్ ఏరియాస్ నుంచి రావచ్చు. రైట్. వాళ్ళకి గ్రూమింగ్ అనేది టాప్ మోస్ట్ ప్రయారిటీ. సెకండ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎలా చదువు ఉంటారో తెలీదు, బట్ మిమ్మల్ని నమ్మేసి అయితే అడ్మిషన్ తీసుకొని ఉంటారు. సో ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్, అగైన్ గ్రూమింగ్, అగైన్ లాస్ట్ ఫేస్లోకి వచ్చేసరికి ఇంటర్వ్యూ. ఈ 3 ఛాలెంజెస్ని మీరు ఎలా ఫేస్ చేస్తారు అండ్ పిల్లల్ని ఎలా ట్రైన్ చేస్తారు? సక్సెస్ అనేది ఏంటంటే అండి, రాజమౌళి గారు ఫెయిల్ అయినట్టు ఎప్పుడు చూడలేదు. ఆయన ఏం చేస్తున్నారు అనేది చూస్తాం. ఎంత డీటెయిలింగ్గా ప్రతి ఒక్కటి చేస్తారు అన్నట్లుగానే మేము కూడా ఒక స్టూడెంట్ సక్సెస్ అవ్వాలి, ఒక సినిమా హిట్ అయినట్టుగా ఒక స్టూడెంట్ కూడా సక్సెస్ అవ్వాలి. ఫస్ట్ సక్సెస్ అవ్వడం కోసం మీరు అంటున్నట్టుగానే కమ్యూనికేషన్ స్కిల్స్. ప్రతిరోజు స్టూడెంట్స్తో గేమ్స్ ఆడిస్తాం. ఇంగ్లీష్ పాఠాలు చెప్పం, గేమ్స్ ఆడిస్తాం. అందరిని కూర్చోబెట్టి వాళ్ళకి రకరకాల టాస్క్లు ఇచ్చి గేమ్స్ ఆడిస్తాం. అదొక 2 hours ప్రోగ్రామ్ ప్రతిరోజు ఉంటుంది. దాంతోపాటు డైలీ మాకప్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, డైలీ చేస్తాం. ఈ క్వశ్చన్కి ఇట్లా చేయాలి, దీనికి ఇట్లా చెప్పాలి, నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, నీ కళ్ళు, నీ ఐ కాంటాక్ట్ బాగాలేదు, నువ్వు నవ్వేటప్పుడు నీ స్మైల్ ఓవర్గా ఇస్తున్నావు, తక్కువ ఇస్తున్నావు, కాన్ఫిడెన్స్ లేదు. ప్రతిరోజు మేము వాళ్ళని పాలిష్ చేసుకుంటానే వెళ్తాం. అండ్ మోరోవర్ మేము కాంబినేషన్ కోర్స్ అని ఇస్తాం మా ఏరో ఫాల్కన్స్లో మెయిన్గా. బికాజ్ ఎందుకంటే చాలా అకాడమీస్ బయట ఎలా ఉన్నాయంటే ఒక కోర్స్కి 1 lakh 2 ఇట్లా ఉంటాయి. బట్ మా దగ్గర ఏంటంటే ఒకటే కోర్స్ దట్ ఈస్ కాల్డ్ కాంబినేషన్ కోర్స్. అందులో 5 types ఆఫ్ కోర్సెస్ వచ్చేస్తాయి. ఎయిర్లైన్ ఆపరేషన్స్, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, టికెటింగ్, ఎయిర్ కార్గో, క్యాబిన్ క్రూ. ప్రతి ఒక్క పిల్లోడికి 5 courses మేము ఇచ్చేస్తాం. ప్రతి పిల్లోడికి ఇచ్చేస్తాం సేమ్ ఫీజ్. ఎందుకు అని అంటే మనం 10th ఉన్నప్పుడు తెలుగు, ఇంగ్లీషు, సైన్సు, సోషల్, మ్యాథ్స్, ఫిజిక్స్ మనకు ఉండేవి. లాస్ట్ బెంచ్లో కూర్చునే ఒక స్టూడెంట్కి ఒక సబ్జెక్ట్ అన్నా వస్తుంది, వాడు దాంట్లో అయినా కానీ నచ్చుతుంది. ఈ 5 courses ఏ స్టూడెంట్ అయినా ఒక దాంట్లో ఇంట్రెస్ట్ వస్తుంది వాడికి. ఇది నాకు మ్యాచ్ అవుతుంది, ఇది నా ఫిజికల్గా, నా మెంటల్గా ఇది నాకు మ్యాచ్ అవుతుంది, సో దట్ నేను దీనికి వెళ్ళగలను. వాడే స్టూడెంట్ ఒక 4th-5th monthలో వచ్చేస్తాడు, సార్ నేను పలానా దానికి వెళ్ళిపోతాను అంటున్నారు. జస్ట్ ఐ హ్యావ్ టు అరేంజ్ ఇంటర్వ్యూస్ అంతే. ఓకే. సో ఆ పక్కా ప్రణాళికతో. అండ్ మోరోవర్ ఏంటంటే మేము మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 6:30 వరకు ఉంటాయి వీళ్ళకి క్లాసెస్. నాట్ ఫర్ 2-3 hours per day, ఫుల్ టైం ఉంటుంది. బికాజ్ ఎందుకంటే 9 hours ఆఫ్ డ్యూటీ ఉంటుందండి ఎయిర్లైన్ అండ్ ఎయిర్పోర్ట్లో. ఆ 9 hours ఆఫ్ డ్యూటీ అలవాటు అవ్వాలి కదా వీళ్ళకి. ఒక చోట కూర్చోవటము, ఒక చోట ఉండి ఆ ప్రెషర్ పడటము, ఒక చోట ఉండి ఆ ఈవెంట్ చేయటము, 9 hours ఆఫ్ డ్యూటీ అలవాటు అవ్వాలి. అందుకని మేము మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 6:30 వరకు పిల్లలకి అది అలవాటు చేస్తాం. అకాడమీ ఇన్స్టిట్యూట్స్ అయితే జస్ట్ 1-2 hours కోర్సెస్గానే పరిగణిస్తున్నాయి. మీరు 9 hours చేయటం అంటే దేర్ ఈజ్ వన్ సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఒలింపిక్లో ఒక అతను గోల్డ్ మెడల్ కొట్టాలి అని అనుకున్నాడు. అందరికిలాగానే మార్నింగ్ ఒక 45 minutes జాగింగ్ చేస్తే అయిపోద్దా? అది బయట వాళ్ళు. మా పిల్లలు అదే గోల్డ్ మెడల్ కొట్టుకోవడం మార్నింగ్ టు ఈవినింగ్ దాని మీదే వర్కౌట్ చేస్తూ ఉంటారు. సో దట్ డిఫరెన్స్ దే కెన్ సీ ఇన్ ద ఇంటర్వ్యూ. లాస్ట్ మంత్ కావచ్చు, అంతకుముందు కావచ్చు, నేను ఒక 10 మందిని పంపిస్తే 7 కంపల్సరీ అయిపోతారు ఏ ఇంటర్వ్యూ అయినా కానీ. ఫెయిల్ అయిన ముగ్గురు ఫెయిల్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే వాడు ఇంకా నేర్చుకోవాల్సింది కొంత ఉందని అర్థం నా దగ్గర నుంచి. అది కూడా నేర్చుకుని బయటికి వెళ్ళాడు అనుకోండి, వాడికి మళ్ళీ నేను అనేవాడిని అవసరం ఉండను. అంటే మళ్ళీ నా దగ్గరికి రావద్దు పిల్లలు. అంటే నా దగ్గర ట్రైన్ అయిన పిల్లలు ఎవరు కూడాను
సార్ ఒక జాబ్ ఇప్పించండి అని ఈ బెగ్ చేయకూడదు. అట్లా ఇవ్వటం వల్ల ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే పిల్లలది ఒక 10 కంపెనీకి సెలెక్ట్ అయిపోయి ఏ కంపెనీకి జాయిన్ అవ్వాలి సార్, ఇదా లేకపోతే ఇదా, నేను అక్కడ ఎయిర్పోర్ట్లో జాయిన్ అవ్వాలి, ఎక్కడ ఎయిర్పోర్ట్లో ఏ ఎయిర్పోర్ట్లో జాయిన్ అవ్వాలి అన్న ప్రెషర్ మాకు ఎక్కువైంది. ఇప్పుడు కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది పిల్లలకి ఎక్కడ జాయిన్ అవ్వాలన్నది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మేము ఇది హాస్పిటాలిటీ అన్న ముసుగుల్లో హోటల్స్లోను, ఈ హాస్పిటల్స్లోను, ఈ రెస్టారెంట్లోను ఇవి అసలు మేము ఎంకరేజ్ చేయం. అంటే ప్యూర్లీ ఎయిర్లైన్స్ రిలేటెడ్ కానీ ఎయిర్పోర్ట్ రిలేటెడ్ అంతే. ఇదే ఎందుకంటే చాలామంది హెచ్ఆర్ నాకు కాల్ చేశారండి, సార్ మాకు ఇట్లా మీరు క్యాబిన్ క్రూ ట్రైనింగ్ చేసిన పిల్లలు ఉంటారు కదా, మేము ఇంకా ఎక్కువ శాలరీ ఇస్తాం వాళ్ళని పంపించండి అంటే, నో మేడం, వాళ్ళ జీవితంలో వాళ్ళ డ్రీమ్ ఉంది ఒకటి, నేను దానికే పంపిస్తాను తప్ప మీరు ఎంత శాలరీ ఇచ్చినా పంపించాను నేను. వన్స్ వాడు ఎయిర్లైన్స్ రిలేటెడ్ కానీ ఎయిర్పోర్ట్ రిలేటెడ్ ఫిక్స్ అయ్యింది అని అంటే హోటల్ ఇంట్రెస్ట్ ఉండదు యాక్చువల్లీ. అంటే నేను రీసెంట్గా విన్నది ఏంటంటే, నేను విని షాక్ అయిపోయాను రీసెంట్గా. కొంతమంది పిల్లలు యాక్చువల్గా ఎయిర్పోర్ట్లో మా పిల్లల్ని కలిసి కొంచెం ఏదన్నా రికమెండేషన్ అడుగుతున్నారు నన్ను, మేము ఒక ప్రాజెక్ట్ చేస్తుంటే అందులో తీసుకోమని. మిమ్మల్ని ఎందుకు అడిగారు, అసలు వాళ్ళు ఎందుకు వచ్చారంటే వాళ్ళకి ఎయిర్పోర్ట్లో ఉన్న షాపుల్లో ప్లేస్మెంట్స్ ఇచ్చారంట. అక్కడ కూడా షాప్స్, ఈ బొకే షాప్స్ ఉంటాయి కదా, అక్కడ ప్లేస్మెంట్ ఇచ్చారంట. అక్కడ ప్లేస్మెంట్ ఇచ్చి, ఏంటి సార్ ఇక్కడ ఇచ్చారు ప్లేస్మెంట్ అంటే, ఇది ఎయిర్పోర్ట్ జాబే కదా అన్నారు. డ్యూటీ ఫ్రీ షాప్స్ ఎయిర్పోర్ట్ ఇంకా మీకు ఎయిర్పోర్ట్లో ఇచ్చాం కదా అన్నారంట. బట్ అట్లా రైట్ కాదు, ఫ్యూచర్ ఉండదు కదండి అలాంటి పిల్లలకి. రేపటి రోజు ఒక 2 years ఎక్స్పీరియన్స్ రాయాలి అని అంటే సపోజ్ స్టార్ట్ అయ్యి రాస్తాడు, KFCO రాస్తాడు, ఇంకేదో రాస్తాడు, బట్ అది ఎయిర్పోర్ట్ రిలేటెడ్ కోర్సే కాదు. సో పిల్లలు డెఫినెట్గా చాలా జాగ్రత్త పడాలి ఇలాంటి దాని మీద. సో ట్రస్టెడ్ ఇన్స్టిట్యూట్స్ చాలా తక్కువ ఉన్నాయి బయట. కంపల్సరీ ఈ ఇంటర్వ్యూ చూసి ఈ ట్రస్ట్ అయితే మీకు బిల్డ్ అవుతుందని అనుకుంటున్నాం. మోరోవర్ సార్, చాలామంది చాలా ఇన్స్టిట్యూట్లో ఎయిర్లైన్స్ అనగానే గ్రూమింగ్ అంటే ఆడపిల్లలకి ఎక్స్పెషల్లీ, మగపిల్లలకి కూడా అన్నెసెసరీ కోర్సెస్ చెప్పేసి గ్రూమింగ్లో ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టించడం, లేదా వాళ్ళకు ఉన్న అందాన్ని పోయి ఆ గ్రూమింగ్ పోయి ఇంకేవో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేలాగా ఉంటాయి. మీ కోర్స్ ఎలా ఉంటుంది, గ్రూమింగ్ పైన మీ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, మీరిచ్చే సేఫ్టీ మెజర్స్ ఎలా ఉంటాయి వాళ్ళ పట్ల? యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఎయిర్లైన్స్కి SOP అని ఉంటుంది, స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ అని ప్రతి ఎయిర్లైన్స్ ఫాలో అవ్వాలి. సో ఒక్కొక్క ఎయిర్లైన్కి ఒక్కొక్క SOP ఉంటుంది. ఆ SOP అనేది ఏంటంటే అక్కడ ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు తయారు చేస్తారు. మా ఎంప్లాయీస్ నాట్ వేయాలి, లేకపోతే హై పోనీ వేయాలి, బేబీ కట్ చేయాలి, ఈ హెయిర్ అప్ టు షోల్డర్ వరకు ఉండాలి అంటే ఆ పర్టికులర్ ఎయిర్లైన్స్ వాళ్ళకి ఇంతవరకు ఉండాలి. ఆ హెయిర్కి కలర్స్ వేయకూడదు, లేకపోతే డార్కే ఉండాలి, లేకపోతే బ్రౌన్ ఉండొచ్చు. ఆ తర్వాత గ్రూమింగ్ ఉండాలి, అంటే స్కిన్ టోన్ అనేది నీట్గా ఉండాలండి. మనది ఇదేమి సీరియల్స్ మేకప్ కాదండి, ప్రొఫెషనల్ మేకప్. సో ఎంత తక్కువ వేయాలి, ఎంత నీట్గా వేయాలి అన్న దాని మీదే ఉంటుంది. అంటే ఈ కోర్స్ చెప్పడానికి స్పెషల్గా మీకు ఇప్పుడు ఎవరైతే క్యాబిన్ క్రూ ట్రైనింగ్ ఇస్తారో ఆ మేడమే ఇస్తారు మా దగ్గర. ఎందుకంటే షీ నోస్ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్. సో ఎయిర్లైన్స్లో వర్క్ చేసిన వాళ్ళు కాబట్టి ఎంతవరకు కావాలో అంతవరకు, ఓవర్గాను చేయొద్దు, అసలు లేకుండాను చేయొద్దు. అంటే ఈ గ్రూమింగ్ అనేది ఏంటంటే టక్మని మనం పిల్లలు జాయిన్ అయిన 2-3 రోజుల్లోనే వేసేసాం అనుకోండి, అది స్కిన్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. అదేంటంటే కొంచెం స్లోగా మనం ఒక 3-4 వీక్స్ అన్న తీసుకొని, సో దానికి సంబంధించిన డాక్టర్స్ని కూడా మేము పిలిపిస్తాం, డెర్మటాలజిస్ట్ని పిలిపించి ఏదన్నా స్కిన్కి సంబంధించిన ఏదన్నా ఉంటే వాళ్ళకి ఏదన్నా చిన్న మెడిసిన్స్ అవి ఇప్పించి ఎట్లా ఫాలో అప్ చేయాలి ఏంటని చూస్తాం. బట్ దాని మీద అంత ఓవర్గా మనం ఫీల్ అవ్వాల్సింది లేదు.